అది అది యూట్యూబ్ లోకి ఇప్పుడు రివర్స్ లో వస్తుంది తెలుసా? తిప్పు 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 తిప్పు. నువ్వు వారెంటింగ్ చెయ్యి, నేను యూట్యూబ్ వీడియో పెట్టుకుంటున్నాను. నువ్వేం మాట్లాడితే అది మొత్తం వాయిస్ అంతా పెడతా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమతి 1K18. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీ అందరికీ అర్థమవుతుంది కదా థంబ్నెయిల్ చూస్తేనే, మా సంతూది వెడ్డింగ్. నా పెళ్ళి తర్వాత మా అత్తయ్య సైడ్ వాళ్ళ ఫ్యామిలీలో చాలా మందికి పెళ్ళిళ్ళు జరిగాయి. బట్ అవన్నీ క్రిస్టియన్ వెడ్డింగ్స్. కానీ హిందూ వెడ్డింగ్ అండ్ మా ఆంధ్ర అమ్మాయిని తెలంగాణ అబ్బాయికి ఇచ్చాము. సో తెలంగాణ వెడ్డింగ్ కూడా ఇదే మొదటిది. నేను పెళ్ళి అంతా చూడాలి దగ్గరుండి అని అనుకున్నాను. ఇప్పటి వరకు నా అన్నయ్య పెళ్లి తర్వాత ఏ హిందూ పెళ్ళి నేను మొత్తం దగ్గరుండి చూడలేదు. అంటే హిందూ వెడ్డింగ్స్ వెళ్ళినా కూడా ఏదో వెళ్ళి వచ్చేయడం తప్ప ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఏది చూడలేదు. బట్ ఈ పెళ్ళి మొత్తం చూడాలి అని చాలా ప్రిపేర్ అయ్యి, స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఫిక్స్ అయ్యి అనమాట. చూడు ఏది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతా. పెళ్ళి అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది కదా. మనం ఎంత ఫాస్ట్గా చేస్తున్నా ఇంకా ఏదో ఒక లేట్ అవుతూనే ఉంటుంది. నేను ఆల్రెడీ నా హెయిర్ స్టైల్ని కంప్లీట్ చేసుకుని మరీ సంతూని రెడీ చేస్తున్నాను. టు బీ ఫ్రాంక్, నేను మేకప్ ఫీల్డ్కి వచ్చాక మా ఫ్యామిలీలో జరిగిన ఏ ఈవెంట్కి ప్రాపర్గా అటెండ్ అవ్వలేదు. బ్రైడ్ని రెడీ చేయాలి, తర్వాత నేను రెడీ అవుతూ మా రిలేటివ్స్ని డ్రేపింగ్, హెయిర్ స్టైల్ కావాలంటే అది చేయాలి, లేదంటే యుద్ధాలు జరిగిపోతాయి. దీనివలన ఏ వెడ్డింగ్కి ప్రాపర్గా అటెండ్ అవ్వలేదు. అందరూ రెడీ అవుతూ మనం రెడీ అవి వెళ్ళేటప్పటికి, వచ్చిన వాళ్ళు తినేటప్పుడు కానీ, లేదా వెడ్డింగ్ ఫైనల్ టచ్ ఉంది అనగా అప్పుడు నేను వెళ్ళేదాన్ని. ఈసారి ఎలా అయినా వెళ్ళాలి, పెళ్ళంతా చూడాలి అని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నా. అయినా కూడా జీలకర్ర బెల్లం తాళి కట్టడం అదంతా జరిగిపోయి తలంబ్రాలు పోసుకోవడం స్టార్ట్ అయ్యేటప్పటికి వెళ్ళాను. ధర్మానికి, అర్థానికి, కామానికి అన్నిటికి కూడా కలిసిమెలిసి ఉండాలి. అర్థమైనా? ఎందుకంటే కర్మం పాటించేది అమ్మ మీకు వచ్చాడు, మీకే చెప్పేది. ఎందుకంటే కర్మం పాటించేది ఏమన్నారు? కార్యేషు దాసి, ఇంటిలో నట ఇంటికి వెళ్ళారు. కార్యేషు దాసి లేనిది పని మనిషి. ఇంటిలో పని మనిషిలో పని చేయాలట. అర్థం వినబట్టారు, అర్థం చేయాలి, ఆడిబెట్ట చేయాలి, గోమ చేయాలి, అంతే చేయాలి. అదంతా అలా ఉంటే దగ్గరగా కూర్చొని చూద్దామని వెళ్తే ఈ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారే. హెయిర్ అడ్డంగా ఉంది, ఫోన్ అడ్డొస్తుంది, ఫైనల్గా మీరే అడ్డంగా ఉన్నారని అటు ఇటు జరుపుతూనే ఉన్నారనుకోండి. మేము ముందుకు రా. పెళ్లి పందిరిలో కూర్చొని చూస్తుంటే ఫోటోగ్రాఫర్స్తో ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఇంకా అందరితో కలిసి చూస్తున్నాను. తిను మా తేజ కొడుకు అవుతాడు, అండ్ తిను వచ్చేసి సంపూర్ణ, అండ్ పక్కన ఉన్నది పావని. వీళ్ళిద్దరు మా మేనకోడళ్ళు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అనిత, తేజ వాళ్ళ చెల్లి. అండ్ పెళ్లి కూతురు కూడా నాకు కూతురే అవుతుంది. మేమందరం కలిస్తే చాలా బాగుంటుంది. ఇంకెందరం కలిసి ఇక్కడ చూస్తుంటే రిసార్ట్స్ వాళ్ళు వచ్చి కొన్ని రూమ్స్ చెక్అవుట్ చేయాలి అని చెప్పేసి పిలిచారు. టైం అవుతుంది అని చెప్పి ఇంకా తప్పుతుందా, వెళ్ళి చెక్అవుట్ చేయాలి. రూమ్స్ అన్నీ చెక్అవుట్ చేసుకొని మళ్ళీ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేటప్పటికి అరుంధతి నక్షత్ర ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయి జస్ట్ రిసెప్షన్ లాగా జరుగుతుందండి.
వీడియో తీయమంటే తీయదు కానీ తీసేటప్పుడు ఇలా వస్తుంది అది. నువ్వు వారెంటింగ్ చెయ్యి, నేను యూట్యూబ్ వీడియో పెట్టుకుంటున్నాను. నువ్వేం మాట్లాడితే అది మొత్తం వాయిస్ అంతా పెడతా. ఇది మా గ్యాంగ్ అంతా ఇది ప్రెజెంట్ అయితే. ఎలా ఉన్నామో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా అక్కడ వెడ్డింగ్ షూట్ చేయాలి, అలా అక్కడ షూట్ అరేంజ్ చేసుకున్నారు. ఈ బాబు గారికి నాకన్నా మనకోళ్ళు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. ఇది దీంతో నేను తీసుకోవాల్సి వస్తుంది. ఉదయం నుంచి ఊరంతా తిరిగి మరి ఇప్పుడు వచ్చింది పక్క. నువ్వు తిరిగావు, నేనేం తిరగలేదమ్మా. మావయ్య చెప్తా. నువ్వు ఎప్పుడు మేనకోళ్ళ పార్టీ కదా. ఈరోజు చూడు మొత్తం నలుపు వచ్చేస్తుంది. కాదు ఇక్కడ ఈ ఉయ్యాల ఇది బాగుంది అని కొన్ని రీల్స్ చేద్దామని అనుకున్నాను. నాకు ఉయ్యాల స్పీడ్గా ఊగడం అంటే భయం. ఏదో సారీతో ఉన్న కొన్ని రీల్స్ చేద్దాం కదా అని అనుకుంటే పక్కనే ఉన్న ఈ గట్టు తగిలేస్తుంది. దీనికి ఇక్కడ నుండి స్విమ్మింగ్ పూల్ అయితే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా చేష్టలు చూసి పక్కన ఉన్న వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. కొంచెం సై అనిపించినా మనం తగ్గుతామా. ఇంకా కొన్ని రీల్స్ అవి చేసుకొని ఇంకా అక్కడి నుండి మండపం దగ్గరికి వెళ్తున్నాము. లంచ్ టైం అయ్యింది, ఇంకా తినడానికి రమ్మంటే వెళ్తున్నాను. ఇంకా ఫుడ్ తినేసాము. ఇక్కడ నన్ను మా హస్బెండ్ అవుట్ఫిట్ని చూసి నన్ను తిట్టకండి. తనకి వీడియో కాల్ మీటింగ్ ఉంది మార్నింగ్ నుండి 1:30 వరకు. నేను రూమ్లోనే ఉంటాను, వెడ్డింగ్ దగ్గరకు రాను కదా అని క్యాజువల్ డ్రెస్సెస్ మాత్రమే ప్యాక్ చేసుకున్నారు. కానీ మీటింగ్ క్యాన్సిల్ అని పెళ్లి రోజు ఉదయం చెప్పారు. మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇక ఇక్కడ కూడా ఉయ్యాలు ఉన్నాయి. ఇక వ్యూ చూపించలేదు కదా, ఇక్కడ కూడా ఉయ్యాలు ఉన్నాయి. చాలా బాగుంది కిడ్స్ ఆడుకోవడానికి. అది అక్క నా ఎదురుగా వచ్చి జ్యోతి అని అరుస్తున్నావే, సారీ పిలుస్తున్నావే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అక్క పిలిచా, ఇదిగో అది యూట్యూబ్ లోకి ఇప్పుడు రివర్స్ లో వస్తుంది తెలుసా. తిప్పు 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 తిప్పు. బాగున్నాయా నా 2 జడ? ఇది అక్కడే జారుతుంది అనుకుంటా. జడ బాగున్నాయా? వీళ్ళందరూ ముందుగా రెడీ అయిపోయి ఇలా ఉన్నారు. నేను మాత్రం నైట్ డ్రెస్తో ఉన్నాను. పద్ధతి పాడు ఇప్పాలి కదా, వీడియో చేయాలి కదా. ఆహా, ఇంత ఎత్తుగా ఉండడానికి కారణం ఇలాంటివి. పడ్డ వీడియో కదా పడిపోయింది. ఇవన్నీ ఇప్పుడు వరకు ఇందులో కుక్కి మరి ఇలా ఎత్తుకెట్టాను. నేను పెట్టా పెట్టింది నేను చెప్పాను దానికి ఫస్ట్ అలా పెట్టి అక్కడ చెప్పడం. హలో మేడం, ఫస్ట్ నేను నీకు పెట్టడం వల్ల నీకు ఐడియా వచ్చింది. ఎవరు పెట్టారు నీకు? అలాగా పెట్టే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. చిన్నపిల్లలు పెడితే అలా పెడతారు. మాకు ట్రైన్ టైం అవుతుంది. ఇంకా అందుకనే బ్రైడ్ అండ్ గ్రూమ్ వాళ్ళు భోజనం చేసి వచ్చేలోపు మేము మా లగేజ్ అంతా బస్సులో పెట్టేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇప్పుడు అప్పగింతలు కూడా స్టార్ట్ చేసి ఇంక మేము స్టార్ట్ అయిపోతాము. నేను ఏడుస్తాను అక్క, అక్క వెళ్ళిపోతున్నావు అక్క. అబ్బా వద్దులే అంతే ఆడక. అంత మంచి అక్క ఎక్కడ ఏడుస్తారు. చిన్నప్పటి నుంచి బురదలాగా హాస్టల్లో ఉన్నా కూడా ఏడుతూనే ఉంది. పర్లేదు, అప్పగింతల టైం నాకు ఏడుపు రాలేదు. అలా అయితే ఎప్పుడు బలవంతం పెడితే మా ఇంటికి రావాలి. తక్కువ ఉండాలి కాకుండా. అనిత నువ్వు ఏడుతున్నావా మీ అక్క కోసం? సంపూర్ణ కూడా ఏడుతుందా? మీ అమ్మగారికి చెప్పిన విషయాలు కూడా మీకు చెప్పే విధంగా అంటే ఈక్వల్ ఈజీ కదా సంతు బాయ్. సంతు ఫోన్ లో అందరి దగ్గర
అప్పగింతలు అవన్నీ అయిపోయాక ఇంకా కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల బస్సులో ఇంకా ఫుల్ స్లీప్ వేసేసాం అన్నమాట. సో అందుకని ఎలాంటి వీడియోస్ అవేమీ తీయలేదు. ఇప్పుడైతే కాచిగూడ స్టేషన్లో ఉన్నామన్నమాట. ఇంకొక 20 మినిట్స్లో మా ట్రైన్ అంటూ వచ్చేస్తుంది. ఇంకా మేము వైజాగ్కి స్టార్ట్ అయిపోతాం. నా కోసం వైజాగ్ చాలా ఎదురు చూస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియో తీసింది నేనే. వీడియో క్రియేట్స్ అంతా తినకే. ఎక్కడ సెల్ఫీ ఉన్న చెయ్యి ఇలాగ ఉన్నట్టు అనిపించినా కూడా దాని చెయ్యే, నాది కాదు.